గాయపడిన బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీ బరాల అజయ్ కుమార్ ను పరామర్శించిన నేషనల్ బీసీ కోఆర్డినేటర్ డాక్టర్ అరుణ్ నీలం వెంకటేష్ హైదరాబాద్ లోని అజయ్ కుమార్ నివాసంలో ఆయనని కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడిన అజయ్ కుమార్ త్వరగా కోలుకోవాలని వారు కోరారు. అనంతరం అజయ్ కుమార్ మాట్లాడుతూ గత బ్రిటిష్ కాలంలో చేసిన కులగణన తప్పితే కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల నుండి ఎటువంటి కులగణన చేపట్టలేదని, ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కులగణనకి అనుకూలమని చెప్తూ నామమాత్రం జీవో పాస్ చేస్తూ దానికి ఎటువంటి చట్టబద్ధత లేదు అని వ్యాఖ్యానించారు. 1931 నుంచి గతంలో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం చేసిన కులగణనలలో ఆ లెక్కలు మాత్రమే ఉన్నాయి. కానీ స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిన బీసీలకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది. ఇంతవరకు ఎలాంటి బీసీల పట్ల చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీ గతంలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసుకుంటూ భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని బీసీలకు దేశవ్యాప్తంగా ఓబీసీలకు బీసీలకు వెనుకబడిన తరగతులకు ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేస్తానని చెప్పి ముందుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో బిల్లు పాస్ చేసేటప్పుడు ఎలాంటి శాంటిటీ లేకుండా బిల్లు ముందల పెడుతుంటే భారత రాజ్యాంగంలో ఏముందనేది రాహుల్ గాంధీ గారికి తెలియదా? ప్రతి విషయానికి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తూ ఉంటారు. ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలన్నా, ఒక ట్రాన్స్ఫర్స్ ఐఏఎస్ ఐపీఎస్ కేటాయించుకోవాలన్నా, లేకుంటే ఒక ఏదన్నా చిన్న ప్రతి విషయానికి హైకమాండ్ అని ఢిల్లీకి వెళ్తూ ఉంటారు. ఇప్పటిదాకా 60 సార్లు ఢిల్లీకి వెళ్ళింటారు. మరి బీసీల పట్ల ఎలాంటి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎలాంటి బిల్లు పెట్టాలనేది ఆయనకు తెలియదా? ఆయన మరి రాహుల్ గాంధీకి చెప్పలేదా రేవంత్ రెడ్డి గారు? అంటే వీళ్ళు ఇద్దరు ఖాళీ ఎలక్షన్ల కోసం బీసీలను మోసం చేయడానికి, దగ చేయడానికి, ఖాళీ ఓట్లు మాత్రమే వాళ్ళకు కావాలి కాబట్టి బీసీలను ప్రభోలో పెట్టి వాళ్ళ ఓట్ల కోసం మాత్రమే చెప్తున్నారు. కానీ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎలాంటి శాంటిటీ లేదు. మేము మొన్న జరిగిన డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యం లోపల డిసెంబర్ 12న మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. అప్పుడు పార్లమెంట్లో వాళ్ళకు 236 మంది ఎంపీలు ఉన్నారు. మీరు ప్రైవేట్ దమ్ముంటే రాహుల్ గాంధీ గారు మీరు ప్రైవేట్ బిల్ పెట్టాలి, మీ ఎంపీలందరూ సహకరించినట్లయితే బీజేపీ పార్టీ కూడా దానికి అనుకూలంగా ఉందని మేము హెచ్చరించడం జరిగింది. అయినా నోరు కూడా ఇప్పలేని రాహుల్ గాంధీ ఈరోజు ఎలాంటి తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదు. మొన్న వచ్చి మన ఉప్పల్ స్టేడియంలో మెస్సీతో క్రికెట్ పోటీలను పెడితే వీళ్ళు ఫుట్బాల్ ఆడడానికి ఆయన చూడడానికి వస్తాడా? ఆయన దొంగచాటున సాయంత్రం వచ్చి 1 గంట సేపు ఉండి వెళ్ళిపోయాడు. మరి అదేవిధంగా ఎందుకంటే గతంలో అశోక్ నగర్లో వచ్చేసి విద్యార్థులకు ప్రతి సంవత్సరం 1,00,000 జాబులు కేటాయిస్తామని చెప్పిన రాహుల్ గాంధీ ఏమైపోయారు? ఈరోజు తెలంగాణలో రావాలంటే ప్రియాంక గాంధీ కూడా గతంలో ఎలక్షన్స్ కంటే ముందు వచ్చి ఖాళీ అబద్ధాలు మాటలు చెప్పి మహిళలకు ప్రతి విద్యార్థినికి ఒక స్కూటీ ఇస్తాం, ప్రతి నెల విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున మేము పిల్లలకి ఇస్తామని చెప్పి నమ్మించి ఓట్లు దండుకొని వెళ్ళిపోయిన ప్రియాంక గాంధీ ఏ ముఖం పెట్టుకొని ఈరోజు తెలంగాణకు రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ ఎలా వస్తారని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకు చిత్తశుద్ధి ఏం